ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు రండి నా దగ్గరికి ప్లీజ్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు రండి. ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు గారు నిర్మాతగా, దర్శకత్వం టీవీ రవినారాయణ గారు. ఈరోజు వచ్చే సినిమాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే యాక్షను లేకపోతే ఫ్యాక్షను అయ్యే సినిమాలు అయిపోయినాయి. కానీ నిజమైన అద్భుతమైన సేవ చేసిన వాళ్ళ జీవితాలు ఎన్నో మరుగున పడిపోయినాయి. మనకు ఒక రకంగా చెప్పాలంటే ఫారెన్స్ నైటింగేల్ అంటాం మనం చిన్నప్పటి నుంచి. ఆవిడేదో లాంతర కూర్చుని ఎంతో సేవ చేసిందని చెప్పేసి. కానీ మన మధ్యలో మన ఈస్ట్ గోదావరిలో పుట్టి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ కోనసీమలో పుట్టి, వేలాది మందికి వెనకాల ఉందో లేదో కూడా తెలియదు, ఆస్తి డబ్బుందో లేదో కూడా తెలియదు, ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చిన వాళ్ళకందరికీ అన్నం పెడతమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళ కడుపు నింపిన అద్భుతమైనటువంటి కథ డొక్కా సీతమ్మ కథ. 1850 సంవత్సరంలో ఆవిడ ఉన్నారు. అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ గారు కూడా ఆవిడ యొక్క సేవలు మెచ్చుకుని, అమ్మ మీరు రెండమ్మా, మీకు బ్రిటిష్ గవర్నమెంట్లో మీకు అవార్డు ఇస్తామంటే, అమ్మ ఇక్కడ చాలామంది ఆకలిగా ఉన్నారు బాబు, నేను వాళ్ళకి అన్నం పెడితే చాలు, నాకు అదే తృప్తి అని చెప్పి ఆవిడ చెప్పిందట. అంత మంచి హృదయం, అంత మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారనేది గుర్తిరిగి అటువంటి వాళ్ళ కథని జనాలకు తెలియచేలా చెప్పాలని చెప్పేసి ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా వినరండి. మీడియా ద్వారానే వింటారు, సినిమా ద్వారానే వింటారు. కరెక్ట్గా సినిమా కనుక తీయగలిగితే ప్రజల హృదయాల్లో నాటుకుపోద్ది. జస్ట్ నిన్న కాక మొన్న చావా సినిమా వచ్చింది. అసలు శంభాజీ అంటే ఎవరు మనకు తెలియదు, శివాజీ కొడుకు పేరు శంభాజీ అని కూడా మనకు తెలియదు. కానీ ఇవాళ అది రాగానే అసలు శంభాజీ ఎవరని చెప్పి మన యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అంతా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకేంటంటే ఎవరు రాశారో మనకి తెలుగు పుస్తకాలు కానీ లేకపోతే మన పాఠ్య పుస్తకాలు కానీ మొట్టమొదట ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు పుస్తకాలు తయారు చేశారో నిజంగా వాళ్ళు చాలా దుర్మార్గం నాకు ఉద్దేశం. మనకున్న శివాజీ కథలు లేకుండా బాబర్ కథలు, అక్బర్ కథలు, అక్బర్ మంచివాడు, ఔరంగజేబు, షాజహాను, తాజ్మహల్ వీళ్ళ బొందా ఇది చూపించారు తప్ప మన కథలు ఎక్కడ చూపించారు? మన శివాజీ కానీ మరొకటి కానీ ఇలాంటి కథలు చూపించలేదు. ఇప్పుడు కూడా ఈ నిజంగా రాంబాబు గారు ధైర్యం చేసి సాహసం చేసి మన మధ్యలో ఉన్న అమ్మాయి కథ, మన మధ్యలో ఉన్న డొక్కా సీతమ్మ గారి కథ చూపించాలంటే ఇది నిజంగా జనాలు తెలుస్తుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు వస్తారు. 400 ఎకరాలు ఎంతో ఉండేదట భర్త గారికి. అంటే ఇప్పుడు మన సినిమాలో మోహన్ గారు చేస్తున్నారు ఆ పాత్ర. ఆ 400 ఎకరాలు అమ్మేసి కూడా అన్నం పెట్టారండి. నేను ఒక దగ్గర ఎక్కడో యూట్యూబ్లో ఎక్కడో చూశాను ఒకసారి. ఒకరోజు రాత్రిపూట బాగా వర్షం తుఫాను వస్తూ ఉంటుందంట. ఆవిడకి దగ్గరికి వచ్చి రాత్రిపూట అమ్మ నాకు ఆకలేస్తుందమ్మా అంటే అప్పటికప్పుడు ఆవిడ వండి అన్నం వేడి అన్నం వండి పెట్టిందంట. అంటే ఇంత మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. దానం పరబ్రహ్మ స్వరూపం పురాణాల్లో కూడా చెప్తున్నాయి. కాబట్టి అటువంటి దానాన్ని ఆవిడ ఆదర్శంగా తీసుకుని ఆవిడ భర్త కూడా దానికి సహకరిస్తూ అద్భుతమైనటువంటి పాత్ర చేసిన ఆమెని ఎన్ని సినిమాలు చేశారో లెక్కలేదు, ఎంత డబ్బు సంపాదించారో లెక్కలేదమ్మా. కానీ జీవితంలో ఇలాంటి పాత్రలు మీకు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇది రికార్డ్ అయిపోతుంది, మీ మీద రికార్డు పెరుగుతుంది జనాలకి. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, కానీ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. నువ్వు ఆర్టిస్టు నిజంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను నీ సినిమాలు చూస్తున్నాను, చక్కటి సినిమాలు. మరి ఇవాళ నిజంగా ఈ సినిమా తీస్తున్న రాంబాబు గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే నేను 2 పేర్లు చేసి, ఎందుకంటే డైరెక్టర్ మనసులో నిర్మాత ఉంటా, నిర్మాత మనసులో డైరెక్టర్, లేకపోతే సినిమా అయిపోతుంది బయటికి. కాబట్టి ఇద్దరు కూడా సంతోషంగా ఈ సినిమాను అద్భుతంగా తీయండి. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది అద్భుతమైన విజయం సాధిస్తుంది. రాబోయే విశ్వాసనామ సంవత్సరంలో మీది మొట్టమొదటి గొప్ప హిట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇందులో ఉన్నటువంటి సుచిత్ర గారు కానీ ఇంకోరు కానీ అందరికీ కూడా మా ఉత్తమల రామ సత్యనారాయణ గారు ఆయన నిర్మాత, నేనైతే యాక్ట్ చేయట్లేదు కానీ ఆయన యాక్టింగ్ కూడా మొదలుపెట్టేశాడు. చక్కగా సంతోషంగా, చాలా సంతోషం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి అనే పేర్లు రాసుకుంటే అందులో మొట్టమొదటి పేరు డొక్కా సీతమ్మ. ఆ డొక్కా సీతమ్మ మన ఆమని. కంగ్రాచ్యులేషన్స్, థ్యాంక్ యూ.